టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆ నియోజకవర్గ పార్టీ కేడర్లో జోష్ నింపింది. మిట్ట మధ్యాహ్నం మండు టెండను సైతం లెక్క చేయకుండా జనం తరలి రావడంతో సైకిల్ పార్టీ సభ సక్సెస్ అయింది. దీంతో అంతకుముందు ఆ నియోజకవర్గంలో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. తెలుగుదేశం గెలుపు నల్లేరు మీద నడక అనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి ఎవరు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ బీసీ జనాభా అధికం. ఈ జిల్లా ప్రజలు మొదటి నుంచి తెలుగుదేశంతోనే ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ అధినేత జగన్ కి జై కొట్టి ఆ పార్టీకి పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. పార్టీకి గట్టి పట్టున్న సిక్కోలులో మళ్లీ పూర్వ వైభవం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించడానికి అభ్యర్థుల ఎంపిక నుంచే పలు విషయాలపై దృష్టి పెట్టారు. అలాంటి నియోజకవర్గాల్లో రాజాం ఒకటి. టీడీపీకి మంచి పట్టున్న రాజాంలో 2014-2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో ఈసారి తెలుగుదేశం జెండాను ఎగురవేయాలన్న కసితో పార్టీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ అభ్యర్థిత్వాన్ని మొదటి జాబితాలోనే ప్రకటించింది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఈయన అప్పట్లో తన మార్క్ అభివృద్ధిని చూపించారు. దీంతో కొండ్ర అయితేనే రాజాంలో నెగ్గుకు రాగలడనే అభిప్రాయానికి వచ్చారు చంద్రబాబు. సీటు ప్రకటించినప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రచారంలో దూసుకుపోతున్నారు కొండ్రు మురళి. ఈసారి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే వైసీపీలోని ముఖ్య నేతలను తన వైపు తిప్పుకుని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ సవారీ చేస్తోంది. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మొదటగా రాజాం నియోజకవర్గంలోనే ప్రచారం చేశారు. మండు వేసవిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలి రావడంతో విజయవంతమైంది. సభకు హాజరైన జనాన్ని చూసి చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చిన వారి ఉత్సాహాన్ని గ్రహించిన సైకిల్ పార్టీ అధినేత వారిలో మరింత జోష్ పెంచేందుకు ప్రయత్నించారు. గతంలో పలుమార్లు రాజాం వచ్చినా ఇంతమంది జనాన్ని చూడలేదని చెప్పడంతో ప్రజలు కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు ప్రసంగం కూడా ఆద్యంతో ఉత్సాహభరితంగా సాగటంతో టీడీపీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేసింది. చంద్రబాబు రాజాం పర్యటన తర్వాత సైకిల్ పార్టీలో మరింత జోష్ పెరిగింది. గెలుపు పక్కా అనే ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుకు ముందు పరిస్థితులకు ఇప్పటికీ స్పష్టమైన మార్పు వచ్చింది. దీనికి తోడు టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతి కార్యకర్తను పరుగులు పెట్టిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల్లో మురళి ప్రచారానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ఫ్యాన్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. తల్లికి వందన కార్యక్రమం కింద బడికి వెళ్లే పిల్లలకు ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అర్హులైన వారికి ఏడాది 3 వంట గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీ, రైతుకు ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతల భూ ఆక్రమణలు, దాడులు, దందాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలను గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థి స్పీడ్ ను గమనిస్తున్న రాజాం వాసులు ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ఊడిపోవటం ఖాయమంటున్నారు. మొత్తానికి బాబు పర్యటన తర్వాత రాజాం టీడీపీలో నెలకొన్న జోష్ మురళి గెలుపుకు దోహదం చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.